హలో, నమస్తే. దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వాటర్ మీద అయితే లొల్లి నడుస్తుంది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్టి తీరుతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంటే అఖిలపక్షం మీటింగ్ నిర్వహించి మరి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని తేల్చెప్పింది. ఒక విధంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అయితే అసలు ఏంది ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఏంది, దీని ఉద్దేశం ఏంది, నిజంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతుందా వాటర్ విషయంలో అనేది చూద్దాము. సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్దాము. టాపిక్ని చాలా సింపుల్గా అసలు ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అనేది సింపుల్ అవుదాము. చలో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి, నచ్చితే మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి బనకచెర్ల ప్రాజెక్ట్ని దాదాపు 80,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కట్టబోతుంది. గోదావరి నుంచి వచ్చే ఏవైతే వాటర్ ఉంటాయో ఆ వేస్ట్ అయ్యే వాటర్, సముద్రంలో కలిసే వాటర్ ఉంటాయో ఆ సముద్రంలో కలిసే వాటర్ని ఒడిసి పట్టుకొని రాయలసీమకు నీళ్ళిచ్చి రాయలసీమలో కష్టాన్ని, కరువును తీర్చాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తుంది. గతంలో కేసీఆర్ గారు చెప్పిర్రట, ఈ యొక్క గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి, దాన్ని ఒడిసి పట్టుకుంటే రాయలసీమ కష్టాలు తీరుతాయి అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, అదేవిధంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యొక్క విషయాల మీద చర్చ జరిగిందంట. కేసీఆర్ గారు నగరికి వెళ్ళి మరీ కూడా చెప్పిండంట, రోజా గారి ఇంటికి వెళ్ళి కూడా రాయలసీమ కష్టాలు తీరాలంటే గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో సముద్రంలో కలిసే నీళ్ళని వాడుకుంటే రాయలసీమ కష్టాలు తీరుతాయి అని చెప్పేసి చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రతిభాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారి మాటలకు ఉద్దేశంగానే ఆ ప్రకారంగానే మేము బనకచెర్ల ప్రాజెక్టును కడుతున్నామని చెప్పి చెప్తుంటే లేదు బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అఖిలపక్ష మీటింగ్ పెట్టి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాతనే, అదేవిధంగా తెలంగాణకి ఇటు కృష్ణా అటు గోదావరి జలాల వాటా మీద ఎన్ఓసి మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి ఎన్ఓసి ఇస్తేనే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి మేము అనుమతిస్తాము, అంటే మేము ఒక సపోర్ట్ చేస్తాము, లేదంటే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా మరొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక వార్నింగ్ లాగానే ఇచ్చిండు. మీకు కేంద్రం దగ్గర ఎంత పలుకుబడి ఉన్నా మీరు ఏది చెప్పినా మోడీ గారు వింటరొచ్చు, కానీ ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా మాకు ఎట్లా ఆపానో, ఏ విధంగా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టును స్టాప్ చేయాలో మాకు తెలుసు. ఖచ్చితంగా మీరు ఇవన్నిటి మీద పునరాలోచన వేసుకొని తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ వాళ్ళు కానీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ గోదావరి జలాల మీద, అదేవిధంగా కృష్ణా జలాల మీద క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే మీరు బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే సూటిగా చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. చూడాలి మరి ఈ వాటర్ విషయంలో సముద్రంలోకి నిజంగానే వృధా అయ్యే వాటర్ని ఒడిసి పట్టుకొని వాటిని రాయలసీమకి ఇస్తే తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఎందుకంటే తెలంగాణకు గోదావరి జలాల్లో రావాల్సిన వాటా ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకోవాలి. అదేవిధంగా కృష్ణా జలాల వాటా కూడా గొడవలు లేకుండా, ఎలాగో 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి, 2 రాష్ట్రాల అభివృద్ధిలో నెంబర్ 1గా ఉండాలని 2 రాష్ట్రాల ప్రజలు కోరుకుంటారు. కానీ మీ రాజకీయ స్వలాభాల కోసం ఇటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సరే నేతలందరూ ఒకటే ఆలోచన చేయాలి. ఇప్పటికీ 2 రాష్ట్రాలుగా విడిపోయినాం, డెవలప్మెంట్లో కూడా ముందులో ఉన్నాయి, దేశంలోనే 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వాటర్ విషయాన్ని ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని రగిలించే విధంగా దయచేసి చేయకండి. ఎందుకంటే ఎలాగో 2 రాష్ట్రాలు వేరు అయిపోయినాయి, 2 రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వాటర్ అయినా ఇంకే ఏ విషయమైనా కూర్చొని మాట్లాడుకోవాలి. 2 ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలి, 2 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అదేవిధంగా మీ ఆలోచనలు ఉండాలని నేను కోరుకుంటున్నా తప్ప జస్ట్ వాటర్ విషయం అనే కాదు, ఏ విషయాన్నైనా సరే ప్రాంతీయంగా మీ లబ్ధి కోసం, రాజకీయాల లబ్ధి కోసం దయచేసి వాడుకోవద్దని 2 రాష్ట్రాల రాజకీయ నాయకులను అయితే వేడుకుంటున్నా ఒక సామాన్యుడిగా. సో బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది గోదావరి వాటర్ ఏవైతే ఉందో దాని మీద వస్తున్న ఈ యొక్క ఇష్యూ ఇది. ఎందుకంటే గోదావరి వాటర్ ఏవైతే ఉన్నాయో అవి సముద్రంలో కలిసే వాటర్ని వాడుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంటే లేదు, దీంట్లో కుట్ర దాగుంది. ఖచ్చితంగా తెలంగాణ వాటా గోదావరి జలాల్లో కృష్ణా జలాల్లో తేలాలి, తేలిన తర్వాత నీ ప్రాజెక్టు కట్టుకోవాలి తప్ప అప్పటిదాకా తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది, అటు కట్టి తీరుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. ఒకటే సూచన, ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడితే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది.
దీన్ని దయచేసి మీ రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించకుండా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్.